అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ మా పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు అనే నినాదంతో విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పక్షాన, నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రుల పక్షాన ఈ చంద్రబాబు సర్కారు పైన నిరసనను వ్యక్తం చేసే కార్యక్రమం. అది ఈ నెల 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో నిరసనను వ్యక్తం చేయబోతా ఉన్నాం. నిరసన తదనంతరము గొప్ప ర్యాలీగా కొన్ని వేల మందితో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోనూ, నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రులతోనూ కలిసి కొన్ని వేల మందితో కలిసి కడపలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వీళ్ళ పక్షాన ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారి ఆదేశాలకు లోబడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఈ కార్యక్రమం పెద్ద స్థాయిలో జరుగుతుంది. కడప జిల్లా, మన జిల్లాలో కూడా పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి కూడా 12వ తారీఖున పెద్ద స్థాయిలో విద్యార్థులతో గాని, నిరుద్యోగులతో గాని, నిరుద్యోగుల తల్లిదండ్రులతో ముఖ్యంగా కలిసి వేల సంఖ్యలో ఇక్కడ నుంచి కడపకు బయలుదేరుతాం. కడపలో కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సర్కార్ను మేము అభ్యర్థిస్తా ఉండేది, గట్టిగా హెచ్చరిస్తా ఉండేది కూడా ఒకే ఒక విషయాన్ని. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడే గానీ చెప్పుకోదగ్గ మంచి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా మీరు నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. సూపర్ 6 లో ఉండే 6 హామీలు గానీ, వాటికి సంబంధం లేకుండా ఉండే 139 హామీలు గానీ మీరు పూర్తిగా విస్మరించినారు. ఒకవేళ మీరు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ 6 లో ఉండే హామీలను నేను ఒక్కొక్కటిగా నెరవేరుస్తా వస్తున్నాను. ఒకటి పెన్షన్ 4,000 రూపాయలు చేసినాను, ఒకటి గ్యాస్ ఇచ్చినాను, తల్లికి 100 ఇవ్వబోతున్నాను. ఇవే మీరు చెప్తా ఉంది. నేను స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే, ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్ అమలు చేసినాని గొప్ప చెప్పుకునే కార్యక్రమాన్ని మీరు మర్చిపోండి. ఎందుకంటే పెన్షన్ అనేది ఎట్లయిపోయింది పరిస్థితి సమాజంలో ఉంటే కదా అది మరి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులాగా భావిస్తున్నారు. ఇది ఇంకా చంద్రబాబు నాయుడు ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నాడా, లేకుంటే ఎల్లారెడ్డి ఉన్నాడా, పుల్లయ్య ఉన్నాడా అనేది సంబంధం లేదు. ఎల్లయ్యన్నా, పుల్లయ్యన్నా, పుల్లక్కున్నా, ఎల్లక్కున్నా ఎవరు ఉన్నా కూడా పెన్షన్ సజావుగా ఇచ్చి తీరుతారు. ఇది ఒక పెద్ద గొప్ప విశేషంగా నువ్వు భావించాల్సిన అవసరం అయితే లేదు. 3,000 రూపాయలు మేము ఇచ్చినాం కదా, ఏముంది, ఎవరైనా ఇవ్వాల్సిందే, ఇస్తారు. ఇది కాదు, దీన్ని మినహాయించి నువ్వు చేసే కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటే గ్యాస్ చెప్తున్నావు. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి భ్రష్టు పట్టిపోయింది ప్రభుత్వం. దాదాపుగా కొన్ని లక్షల మందికి దాదాపు 50-60 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలే. సంవత్సరంలో 3 ఇస్తామని చెప్పి 2 ఎగరగొట్టినారు. తర్వాత ఇచ్చిన వాళ్ళకందరికీ డబ్బులు వల్లే. అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనా విధానంతో, అరకొరక నిధులతో సూపర్ 6 లో ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేసి మీరు భంగపడినారే తప్ప నిజంగా దాని అమలు పరిస్థితి మీరు భావించాల్సిన అవసరం లేదు. 2వ తల్లికి వందనం గెలిచిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినారు. ఒక సంవత్సరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎగనామం పెట్టినారు. 2వ సంవత్సరం, ఈ సంవత్సరం ఎలాగానే అందరికీ ఇస్తారా? ఎంతమంది పిల్లలు ఉంటే అందరికంటే దాదాపు 82 లక్షల మంది ఉన్నారు పిల్లలు, 1 నుంచి 12 వరకు. ఈ 82 లక్షల మందికి మీరు ఇవ్వాలంటే 12,000 కోట్లు కావాలా? మీరు పెట్టింది 9,000 కోట్లు. అంటే ఇందులో కూడా మళ్ళా 20 లక్షల మంది పిల్లలకు మీరు మోసం చేయబోతా ఉన్నారు. ఇది కూడా అరకొరే. ఇది మినహాయిస్తే మీరు ఏం చేసినారు? 50 సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పినారు, పెన్షన్ ఇచ్చినారా? ఉండబడిన పెన్షన్లే 1,96,000 మీరు తొలగించినారు. ఇంకా తొలగించే కార్యక్రమాన్ని సిద్ధం చేసినారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో 5,000 కోట్లు తగ్గించినారు. అంటే 10 లక్షల మంది పెన్షన్దారులను తొలగిస్తున్నారు. మరి 50 ఏళ్ల పెన్షన్ గత ఎత్తేసినారు. ఉచిత బస్సు అన్నారు, అది ఎత్తేసినారు, ఇప్పటికి లేదు. ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు పూర్తయితే 60 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి దాన్ని గాలి కొదిలేసి, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, దాన్ని గాలి కొదిలేసి, 20 లక్షల మంది ఉద్యోగాలు అని చెప్పినారు. సంవత్సరం అయింది, ఒక 10,000 ఉద్యోగాలు కూడా ఇచ్చిన దాఖలాలు లేదు, అది గాలి కొదిలేసి. 2 సెంట్ల స్థలము గ్రామీణ ప్రాంతాల్లో, 3 సెంట్ల స్థలము టౌన్ లో, అర్బన్ లో 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పినారు, ఇళ్ల పట్టాలు, అది గాలి కొదిలేసినారు. ఏది మీరు చెప్పిన దాంట్లో ఏముండాయి? ఉద్యోగస్తులకు మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయినారు. వాళ్ళకి ఇవ్వాల్సిన మధ్యంతర భృతిని లేకపోయినారు, వాళ్ళకి ఇవ్వాల్సిన 25,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేకపోయినారు, వాళ్ళకి ఇవ్వాల్సిన 3 DAలు పెండింగ్ పెట్టగలిగినారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వేటికి కూడా మీరు పట్టించుకోలేదు. లాస్ట్ కు ఒక కమిషన్ కూడా దాని మీద వేసే ప్రయత్నం కూడా మీరు చేయలేదు ఉద్యోగస్తులు. ఈ రాష్ట్రంలో పేదరికం దగ్గర మొదలుకొని ధనిక వర్గం వరకు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఈ ప్రభుత్వం. ఇది కరెక్ట్ గా నా భాషలో చెప్పాలంటే, మా భాషలో చెప్పాలంటే, కడప భాషలో మేము మొరటుగా మాట్లాడతామో మరి నైస్ గా మాట్లాడతామో మీకే తెలియాల ప్రజలకే. మా భాషలో చెప్పాలంటే, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆకలి తీర్చుకునే దానికోసం పేదవాడు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సత్యం ప్రజలారని చెప్పేది. ఆకలి తీర్చుకునే
దానికోసం, ఆకలి బాధను తీర్చుకునే దానికోసం లేరు. అందరినీ మోసగిచ్చింది ప్రభుత్వం. కానీ అన్నిటికంటే పెద్ద తప్పు ఏదనేది నా ఉద్దేశంలో అంటే గన, అందరికీ మోసం చేసినా గానీ నువ్వు మోసం చేయకుండా ఉండాల్సింది ఎవరికంటే వీళ్ళకు మోసం చేయకూడదు. విద్యార్థులకు మోసం చేయకూడదు. నిజంగా మీ రాజకీయ పరిజ్ఞానం గాని, మీ వయస్సు గాని, మీ పార్టీ గాని ఏ ఒక్కటి ఒక మంచి సిద్ధాంతంతో పనిచేస్తా ఉంటే గనా విద్యార్థుల విషయంలో మీరు పొరపాటు చేయకూడదు, మోసం చేయకూడదు. కారణం అన్నిటికంటే విలువైంది ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ప్రపంచమైనా బాగుపడాలంటే కావాల్సింది చదువు. విద్య వల్లనే ఆర్థికంగా వికాసం కలుగుతుంది, మనో వికాసం కలగలుగుతుంది, జ్ఞానం పెంపొందించగలుగుతా ఉంది, నాగరికత రాగలుగుతుంది, చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది, ప్రపంచాన్ని జయించే మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. అన్ని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినారు, అగ్రతాంబూలాన్ని ఇచ్చినారు. ఆయన బలంగా నమ్మిన సిద్ధాంతం, మన పిల్లలకు ఏదైనా ఆస్తి మనం ఇచ్చినాము అంటే గన అది చదివే అని చెప్పినాడు. చదివే మన పిల్లలకు మనం ఇచ్చిన ఆస్తి అని చెప్పినాడు, అదే ఇవ్వాలని చెప్పినాడు. ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్య ప్రకారము అభివృద్ధిని సాధించి తీరుతుంది మా నేతృత్వంలో. కనీసం ఆయన చేతికి 10-15 సంవత్సరాలు ప్రజలు పగ్గాలు ఇచ్చి ఉంటే గన ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్య విషయంలో అగ్రగామిలో నిలబడి ఆ దిశగా అడుగులు మొదలైనాయి. నాడు నేడు ఈ పథకం ద్వారా స్కూళ్ల యొక్క రూపురేఖలే మారిపోయినాయి. 24,000 కోట్ల రూపాయల స్కూళ్ల అభివృద్ధికి ఆయన వెచ్చించడము, పాఠశాలన్నీ చూడడానికి ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో నుంచి పాఠశాలను చూడడానికి వచ్చినారు తల్లిదండ్రులు. తమ పిల్లల్ని ఆ ప్రభుత్వ పాఠశాల చేర్పించాలంటే భయపడే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చదివే పాఠశాలను చూడడానికి వచ్చినారు. వాళ్ళ వార్డుల్లో, పల్లెల్లో ఎంత అద్భుతంగా తయారైన స్కూల్ అని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్ అద్భుతంగా అమలు చేయగలిగినాడు, పిల్లలకు భోజనం అద్భుతంగా చేయగలిగినాడు, విద్యా విధానంలో సంస్కరణలు ప్రవేశపెట్టగలిగినాడు, ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురాగలిగినాడు, సెంట్రల్ సిలబస్ తీసుకురాగలిగినాడు, 1 కాదు 2 కాదు 3 కాదు, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురాగలిగినాడు. ఎన్ని మార్పులు జరగాలనో విద్యా విధానంలో అనతి కాలంలో, కరోనా కాలానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోతే తక్కిన 2 సంవత్సరాల కాలాన్ని కూడా చక్కగా ఉపయోగించుకొని విద్యా విధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి అనేక రకాల సంస్కరణలు ప్రవేశపెట్టి సరికొత్త పుంతలు తెచ్చినటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి పాలన. విద్యా విధానం ఉండినా లేకపోయినా, కరోనా వచ్చినా, ఆర్థిక ద్రవ్యోల్బణం ఏర్పడినా ఏ ఒక్క సాకు కూడా ప్రజలకు చెప్పకుండా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా ఇచ్చాడు. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి అన్ని ఉపయోగాలను సక్రమంగా చేసి చెప్పని విషయాలను కూడా ఎన్నో విద్యార్థులకు చేసినాడు. మరి మీకేం రోగం ఏంటి? ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ దీంట్లో స్పష్టంగా చెప్తా ఉన్నాం. త్రైమాసికాలుగా ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సినటువంటి 4,600 కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలా. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలా. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కేటాయించాలా. కొత్త మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలా. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయాలా. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యకు ఈ రాష్ట్రంలో చీకటి రోజులు ఏర్పడినాయి. పేదవారు గొప్ప చదువులు చదవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయే రోజులు ప్రారంభమైనాయి. కరెక్ట్ గా చెప్పాలంటే పిల్లలు చదివించుకునే మాట దేవుడు ఎరుగు. పిల్లలకు బువ్వ పెట్టుకునే దానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి. ఇది నేను చెప్పేది అబద్ధము, అతిశయోక్తి కాదు. ప్రజలారా, ఈ రాష్ట్రంలో అన్నానికి ఇబ్బంది పడే రోజులు పోయినాయి. ఎప్పుడో 20, 30, 40 సంవత్సరాల కిందట మా చిన్నతనంలో పేదరికం ఉండి బువ్వకి ఇబ్బందులు పడే రోజులు చూసినాం. ఈ మధ్య కాలంలో 20, 30, 40 సంవత్సరాలు, 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఏ ఇంట్లో కూడా అన్నానికి కుదవలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులు వస్తున్నాయి. ఆకలితో అలమటించే రోజులు ఈ ప్రభుత్వంలో ఏర్పడినాయి. ఎక్కడైనా బజార్లో మీరు ఏ ఊళ్ళో చూసుకోండి, ఎవరి దగ్గర కానీ ఒక్క రూపాయి డబ్బు లేదు. ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాల ద్వారా ప్రతినిత్యము ఏదో ఒక పథకం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజలకు అందుబాటు అయ్యే విధానం పోయింది. పోనీ ఏదైనా వ్యాపారాలు జరుగుతున్నాయంటే వ్యాపారాలు లేవు. గుడ్డలంగా లేకపోతే 12 గంటల వరకు బోనీ లేదంటున్నారు. గృహ నిర్మాణాలు జరుగుతున్నాయంటే బంద్ అయిపోయినాయి. పేదాలకు భోజనానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో పేదాలు, మేస్త్రీలు 600కు 700కు కూలి ఇస్తే కూడా మేము వస్తామంటున్నారు. 1200 ఇస్తే దొరకని వాళ్ళు 700 ఇస్తే వస్తామంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆగిపోయింది. వ్యాపారాలు ఆగిపోయాయి. పేద ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాల వలన డబ్బు జీరో. ఏ ఒక్కరి దగ్గర 10 రూపాయలు డబ్బు తిరుగుతున్న సందర్భాలే లేవు. పూర్తికంగా ఆర్థికంగా ఈ రాష్ట్రం పేదరికంలో విలయతాండవం చేస్తాంది. అన్నాన్ని కూడా అలవటించే రోజు చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని వచ్చింది. మనం ఏదో సంతోషపడుతున్నాం, శనిగ గాని లక్షణంగా ఉంది, లెబ్బ బానే ఉంది శనిగ పంట, డబ్బులు వస్తాయి రైతులు అనుకుంటా అంటే తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మహానుభావుని ఎఫెక్ట్ తగిలింది ఏమో మరి చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్. ఆయన ఎప్పుడు వచ్చినా ఇబ్బంది రైతులకు. క్షణకాలంలో కన్ను తెరిచే లోపల ఒక రోజులో 24 గంటల్లో మొగిలి ఎంత చుట్టుకుంది, పంట సర్వనాశనం అయిపోయింది. ఏం లేదు, జీరో. ఒక ఎకరాకు 7 మూటలు అయ్యే శరిగలు, 8 మూటలు అయ్యే శరిగలు 2 మూటలు ఎత్తాయంట. ఇట్లా సర్వనాశనం. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు మీరు ఇచ్చే ఆర్థిక సాయం ఏమన్నా ఉందే అది ఇచ్చేసారు. బడ్జెట్ లో కూడా లేదు. రైతులకు ఇచ్చే 20,000 రూపాయల రైతు భరోసా
భరోసా ఏమన్నా ఇచ్చినారంటే అది ఎత్తేసినారు. పోయిన సంవత్సరం ఎత్తేసినారు, ఈ సంవత్సరం మళ్ళా ఆడికాడికే. అది కూడా ఇస్తారో ఇయర్ కూడా గ్యారెంటీ లేదు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసినారు, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను మూలవేసినారు. రైతులకు ఇచ్చే వ్యవసాయ సలహాలు అధికారులు లేరు, ఎరువులు, విత్తనాలు, మందులు ఏది కూడా గ్రామాలలో దొరికే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి వేటినైతే ప్రేమించినాడో వాటిని మీరు ద్వేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన విద్యను ప్రేమించినాడు, రైతులను గౌరవించినాడు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మనిషి మరణించకూడదు డబ్బు లేకని చెప్పి విపరీతమైనటువంటి ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయిస్తే ఈరోజు 100% జబ్బున పడింది. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ 100% అనారోగ్య పాలైపోయింది. ఈ దేశానికి రైతులు వెన్నెముకని చెప్పి అందరూ భావిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని భావించడం కాదు, నిజం చేసే ప్రయత్నం చేస్తే ఆ వెన్నెముక విరుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు విద్య వలన ఏదైనా మనం సాధించగలుగుతామనేది నమ్మిన జగన్మోహన్ రెడ్డి కళలను పూర్తిగా చిదిమేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏమాత్రమే అవకాశం లేకుండా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తిపెట్టాడు. నాడు నేడు లేవు, బకాయిలు లేవు, మరొకటి లేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆనాడు అధికారంలో ఉండి ఉపయోగపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఈనాడు అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నా గానీ ప్రజల పక్షాన ఉపయోగపడేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే. మేము 11 సీట్లకు పరిమితమై 10 నెలలు కాలే, మేము ఓటమి చెంది మేము మాజీ ఎమ్మెల్యేలమై మా పార్టీ 11 సీట్లకు పరిమితమై 10 నెలలు కాలే. 10 నెలల కాలం కాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజల పక్షాన గట్టిగా వీధుల్లోకి వచ్చి నిలబడగలుగుతుంది అంటే, వేల మంది కార్యకర్తలు ముందుకు రాగలుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ఉండే విశ్వాసము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తా ఉండే దాష్టికము, ఈ 2 కారణాలే ఈనాటి పరిస్థితులు. మేము అనుకోలే, మేము ఓడిపోయిన తర్వాత మేము ఎప్పుడో 3 సంవత్సరాలు పడుతుందో 2 సంవత్సరాలు పడుతుందో మేము వీధుల్లోకి వచ్చేదానికి అనుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని 3 సంవత్సరాలు కాదు కదా, కనీసం 3 నెలల కాలం కూడా ఇంట్లో కూర్చోబెట్టలే. 3 నెలలు కాకముందే తీసుకొచ్చి వీధిలో కూర్చోబెట్టింది. ఇప్పుడు వీధిలోకి వచ్చిన మేము 2029 ఫిబ్రవరి వరకు వీధులలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ ప్రభుత్వం చేసే అన్ని పనికిమాలిన పనులను ఎండగట్టడానికి, ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెందాల్సినటువంటి హక్కులను, వారికి చెందాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి, ఇప్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము 4 సంవత్సరాలుగా వీధులలోనే ఉండాలా, వీధులలోనే సంసారం చేయాలా, వీధులలోనే పనుకోవాల్సిన పరిస్థితి. అయినా పర్వాలే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజల పక్షాన వీధుల్లోనే ఉంటుంది, వీధుల్లోనే పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 12వ తారీఖున జరగబోయే యువత పౌరుకు సంబంధించి ఇంకా డీటెయిల్ గా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు పూర్తి సమాచారాన్ని వ్యక్తిగతంగా నేను అందించగలుగుతా. వీలుంటే మళ్ళీ రేపు ఒకసారి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి ఎక్కడి నుంచి బస్సులు బయలుదేరుతాయి, ఎంతమంది బయలుదేరుతారు, టిఫిన్ ఏమి, భోజనం ఏమి, మంచి చెడ్డ అనే విషయాలన్నిటి కూడా మరొక పాత్రికేయుల సమావేశంలో రేపు తెలియజేసే ప్రయత్నం, వ్యక్తిగతంగా నేను కూడా వారితో తెలియజేసే ప్రయత్నం చేసి అందరినీ కలుపుకొని ఈ ఊరు నుంచి పెద్ద సంఖ్యలో కడపకు బయలుదేరుతామని చెప్పి 12వ తారీఖు తెలియజేస్తా ఉన్నాం. ఇందుకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు, తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి, ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మనం తీసుకోవాల్సినటువంటి యువత పోరని, వీరికి పెద్దగా మనం ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీరి విషయంలో మనము మనసా వాచా కర్మేణ మనసును లగ్నం చేసి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు మాతో కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ